హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మనకు సంకలలో లావు ఉన్న వాళ్ళకు టైట్ గా అవుతుంటది కదా, బిర్రుగా అవుతుంటది. కొంతమంది లావు ఉన్న వాళ్ళు నాకు సంకల టైట్ అయిందని కస్టమర్కి వచ్చి అడుగుతుంటారు. మన ఇంట్లో వాళ్ళకైనా టైట్ అవుతుంది కదా, ఎవరికైనా ఎలా కుట్టుకోవాలనో చూపిస్తాను. లూజు చీరలు కూడా కొన్ని క్లాతులు చిన్నగా వస్తాయి, సంక సరిపోదు. అదే విధంగా ఇప్పుడు నేను కట్ చేశాను, కటింగ్ వీడియో, బ్లౌజ్ మొత్తం కటింగ్ వీడియో తీశాను. ఇప్పుడు మా చేతులు ఇప్పుడు మనకు సంక టైట్ కాకుండా ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇగో లైనింగ్ అయితే మీటర్ లైనింగ్ కరెక్ట్ గా సరిపోయింది. ఒరిజినల్ క్లాత్ మాత్రం సరిపోలేదు. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఇగో ఇట్లా ఇక్కడ రెండు వైపులా అంతే తక్కువ పెడుతున్నా నేను. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్టా యువతలకి మలుపుకొని కాన్ రావాలని మంచిమల్ల పైన లైనింగ్, మంచిమల్ల ఎక్కడ ఉంటుందో అక్కడ లైనింగ్ పెట్టాలి. ఇగో ఇట్లా కుట్టుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. నేను పెట్టే వీడియో తొందరగా మీకే రావాలంటే బెల్ నొక్కండి. లైక్ చేసి చూడండి. మీలాంటి కొంతమంది నేర్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి చెప్తున్నాను, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇగో ఇట్లా కుట్టేసినాక ఇట్లా రెడీ అవుతుంది నీట్గా, ఇలా సాపుగా నీట్గా. ఇగో ఇట్లా మనకు కరెక్ట్గా వచ్చేటట్టు సాపుగా అనాలి అని పైనుంచి మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. మంచి మల్ల పైన నీట్గా ఈ విధంగా కుట్టు పెట్టాలి. నేను ఎట్లా పెడుతున్నా చూడండి. సాపుగా 1-2 సార్లు లైనింగ్ కాన్ రావద్దు. లైనింగ్ కాన్ రాకుండా చూసుకొని 1-2 సార్లు లోపల నుంచి చేపెట్టి సాపు కానీ ఈ విధంగా మంచి మల్ల పైన కుట్టు వేసుకోవాలి. ఉల్టా మలిపి వేసుకొని ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా, ఈ క్లాత్ కూడా మనకు అప్పుడప్పుడు సంకపేలికలు వేస్తుంటాము. వేసినా కానీ ఒక్కసారి దొడగంగానే పీక్కపోతుంది. ఒకసారి దొడగంగానే సంకల మనకి ఇగో ఇట్లా ఇచ్చుకుపోయింది, ఇట్లా రంధ్రగోలు పడ్డది అని చాలా మంది చెప్తుంటారు. అట్లా ఇగో ఉల్టా మంచి మళ్ళా తిరగమల్ల సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇగో ఈ ఎదురు సంక పేలికలు ఏవైతే ఉన్నాయో ఈ పీసులు కట్ చేసుకున్నాను కదా, కటింగ్ వీడియోలో చూపించాను. ఈ పీసులు వచ్చేసి ఇక్కడ నీట్గా కుట్టు పెట్టుకోవాలి. మంచి మల్ల పైన పెట్టి ఇగో నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. 1-2 సార్లు చూడండి. ఇట్లా వేస్తే కూడా మనకు ఇట్లా అతికిచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఇచ్చుకపోయి పోగులు లేచిన వాళ్ళు ఉంటారు. ఈ పోగులు లేచినట్టు ఉండకుండా మనకు నీట్గా ఇగో ఇట్లా మళ్ళా మళ్ళా సాపు కానీ మంచి మల్ల పైన కూడా కుట్టు పెట్టుకోవాలి. మంచి మల్ల పైన కూడా కుట్టు పెట్టుకుంటే రెండు కుట్లు ఇట్లా వేస్తే మనకు బ్లౌజ్ ఇనిగినా కానీ ఈ సంకపేలికలు అనేది ఊసిపోకుండా ఊడిపోకుండా పోగులు లేవకుండా ఉంటాయి. ఇక్కడ తిరగమల్లకు చూస్తే మంచిగానే ఉంటది, లోపలికి పోతుంది క్లాత్. 2 కుట్లు ఇగో ఇప్పుడు ఇట్లా పెట్టి ఇక్కడ వైపు బ్లౌజ్ వైపు పెట్టి ఒక కుట్టు వేయాలి. నేను చూపిస్తున్నా చూడండి. ఒకటికి చాలా వరకు చూడండి, రాని వాళ్ళు ఉంటే, వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మళ్ళీ ఇచ్చుకుపోయి పోగులు లేచినాయి, నాకు సంకల పోయిందని చాలా మంది చెప్తూ ఉంటారు. అది చెప్పకుండా నీట్గా పోకుండా ఉండాలంటే ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మంచి మల్ల పైన మళ్ళీ కుట్టు పెట్టాలి. మంచి మల్ల పైన కుట్టు పెట్టకుండానే చాలా వరకు కుడుతుంటాము. తొందరపాటున అలా కుట్టొద్దు. మళ్ళీ ఈ కుట్టు కూడా మళ్ళీ పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది, పోగులు లేవకుండా ఉంటుంది ఇలా కుట్టు పెట్టుకుంటే. ఇప్పుడు 2 వైపులా ఇగో ఇలా సంక పేలికలు ఇలా అతికించుకుంటే మనకు సంక టైట్ కాకుండా ఉంటుంది, పట్టినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు కొలత తీసుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా. సేమ్ వచ్చింది, ఆ పిన్స్ ఎక్కువ ఉంది కుట్టులో కోవడానికి. ఈ ఎక్కువలు తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది మొత్తం. ఇంకొక చేతు సేమ్ మంచి మల్ల పైన ఇగో మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి చూడండి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇప్పుడు ఇట్లా ఉల్టా మలుపుకొని ఇక్కడ సేమ్ చూసుకొని కుట్టు పెట్టుకోవాలి. సేమ్ అది ఎట్లా కుట్టామో అట్లా 2 కుట్టాను చూడండి. ఒకటైతే మీకు చూపించాను కదా, ఇంకోటి కుట్టి మీకు చూపెట్టకుండానే కుట్టాను. ఇప్పుడు 2 రెడీ అయినాక ఇలా రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది, అందుకనే అడుగుతున్నాను.